హాయ్ అండి, ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది హెల్దీ లడ్డు అండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలు, నువ్వులు, బెల్లంతో అలాగే డేట్స్తో చేసిన లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి కీళ్ళ నొప్పులున్నా, నడుము నొప్పి ఉన్నా, అలాగే జుట్టు ఊడుతున్నా రోజుకి ఒక లడ్డు తింటే చాలండి, మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా 2 కప్పుల నువ్వులను తీసుకోండి. మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే వాటితోనైనా చేసుకోవచ్చు. నల్ల నువ్వులతో చేసుకుంటే లడ్డు బ్లాక్గా వస్తుంది. ఇలా తెల్ల నువ్వులతో చేసుకుంటే వైట్గా వస్తాయి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా పొట్టలు అయితే ఉబ్బినాయి కదండి, ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము. మీకు ఇంకా బాగా తెలియాలంటే ఇవి చిటపట్లు ఆడతాయి చూడండి, చిటపట్లు ఆడుతున్నాయి కదా, అప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల పల్లీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. చూడండి, పల్లీలు కూడా దోరగా వేగినాయి కదండి. సిమ్లో పెట్టి వేయించుకుంటే పల్లీలు చక్కగా వేగుతాయి. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకుని నువ్వులని, పల్లీలని మిక్సీ పట్టేసుకుందాం. నువ్వులు, పల్లీలు పొడి చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఖర్జూరం తీసుకుని మనకు స్వీట్కి సరిపడగా వేసుకోవచ్చు, కానీ నేను 4 వేస్తున్నాను. కొంచెం బెల్లం, కొంచెం ఖర్జూరం వేసి చేస్తాను. చిన్న చిన్న పీసెస్ల కింద చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో వేసుకోవాలి. ఖర్జూరం సాఫ్ట్గా అయ్యాక బెల్లాన్ని వేసుకుందాం. చూడండి, ఖర్జూరం ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు బెల్లాన్ని వేసుకుందాము. కప్పు బెల్లం వేసుకుంటున్నాను. చూడండి, బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు నువ్వుల పొడి, అలాగే పల్లీల పొడి, యాలకుల పొడి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పొళ్ళన్నీ వేసుకోవాలి. పల్లీ పొడి వేసుకుని, నువ్వుల పొడి వేసుకున్నాం కదండి, పల్లీ పొడి కూడా వేసుకున్నాం. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుని ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి చేతితో. మొత్తం మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. చూడండి, అంతే ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు లడ్డూలాగా చుట్టేసుకుందాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూలు చుట్టుకోండి. ఈ లడ్డూలు చాలా బాగుంటాయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే మనకి హెల్దీ కూడా. ఇలా రోజుకు లడ్డు తింటే చాలండి, మనకి రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు. ఎముకలు బలంగా ఉంటాయి, నడుము బలంగా ఉంటుంది. మీరు చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి. పల్లీలు వేయించుకోవడం, నువ్వులు వేయించుకోవడం, ఈ రెండే కొంచెం టైం పడుతుంది. ఉన్నాయని ఈజీగానే చేసేసుకోవచ్చు ఈ లడ్డూలు. చూసారు కదా, హెల్దీ లడ్డు అయితే తయారైపోయింది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ లడ్డూని టేస్ట్ చూసేద్దాం. స్వీట్ కరెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగుంది లడ్డు. మీరు ట్రై చేయండి.